గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 52వ అధ్యాయం. నలప్రత నిరూపణం. తండ్రి అయిన హిమవంతుడు తనకు ప్రేమతో ఉపదేశించిన వరద గణేష వ్రత విధానం అంతా విన్నాక పార్వతి ఇలా ప్రశ్నించింది. ఓ తండ్రి, ఈ వ్రతాన్ని ఇంతకు పూర్వం నలుడు చేశాడని చెప్పావు. ఇంతకీ ఆ నలుడెవ్వరు? ఎందుకని ఈ వ్రతాన్ని ఆచరించాడు? ఈ వృత్తాంతాన్ని చెప్పి నాకు ప్రశాంతని చేకూర్చవలసిందని కోరగా హిమవంతుడి ఈ విధంగా చెప్పసాగాడు. అమ్మా పార్వతి, ఈ నలుడనే మహారాజు పూర్వం నిషధ దేశాన్ని పరిపాలించేవాడు. అతడొక మహాదాత, అమిత తపస్సంపన్నుడై శుభ లక్షణాలతోనూ సకల సంపదలతోనూ తొలతూగేవాడు. ఆ నలమహారాజు సమస్త యుద్ధ విద్యలలో ఆరితేరిన వాడే, అంతులేని పరాక్రమంతో శత్రువుల పాలిట సింహస్వప్నమై ఉండేవాడు. ఆ నలమహారాజుకు మహా సౌందర్యవతి, మహాపతివ్రత, సుగుణవతి అయిన దమయంతి భార్య. నలమహారాజు కొలువులో పద్మహస్తుడనే కుశాగ్ర బుద్ధి గల మంత్రి ఉండేవాడు. ఈ మంత్రి నీతి విషయంలో అంగీరసుని ఔన్నత్యం విషయంలో మేరు పర్వతాన్ని మించి సముద్రుని వంటి వాడే, గాంభీర్యంలో బుద్ధికి బృహస్పతిలా ప్రతిభావంతుడై శోభించేవాడు. ఈ నలమహారాజు ఒకనాడు మంత్రి సామంత దండనాథులతో కొలువు తీరి రాజనర్తకీమణులు చేసే అద్భుతమైన నృత్య ప్రదర్శనను తిలకించసాగాడు. అట్టి సమయంలో గౌతమ మహర్షి ఆయన వద్దకు వచ్చాడు. రాజు ఎంతో గౌరవాదరాలతో తన సింహాసనంపై నుండి లేచి ఆ మహర్షిని తన ఆసనంపై కూర్చుండజేసి ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, మీ రాక చేత నేను అనుగ్రహించబడినాను. నా జన్మ నా జన్మ, కులము, మాతాపితరులు, రాజ్యము సమస్తము ధన్యములైనాయి. తమ రాకకు గల కారణం వెంటనే సెలవీయండి. ఆ మాటలకు గౌతముడు ఇలా అన్నాడు. ఓ మహారాజా, త్రిమూర్తుల చేత, త్రిలోకాధిపతి అయిన ఇంద్రుని చేత కూడా ప్రశంసింపబడుతున్న నీ ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూడాలని వచ్చాను. మనుష్యలోకంలో ఉన్న దేవతల చేత, మానవుల చేత కొనియాడబడుతున్నావు. నేను నిత్యతృప్తుడనైనప్పటికీ నీ యొక్క వినయము, సౌశీల్యము కూడా నాకు ఎనలేని తృప్తినిచ్చాయి. ఇక నీవు అనుజ్ఞనిస్తే నా ఆశ్రమానికి తిరిగి వెడతాను. ఆ మాటలకు మహారాజైన నలుడిలా అన్నాడు. ఓ మునివర్య, తాము సర్వజ్ఞులు, వేదాంగాలను క్షుణ్ణంగా ఎరిగినవారు, సకల శాస్త్ర ప్రవర్తకులు. ఓ దయానిధి, క్షణకాలం తాము దయతో కూర్చుండి నాకు గల ఒక సందేహాన్ని ప్రార్థన ప్రార్థన. అప్పుడు గౌతముడు ఆధారంగా, ఓ నలమహారాజా, నీ శ్రద్ధాభక్తులకు అమితంగా ప్రసన్నుడనైనాను. సకల దేవతలు, రాజులు సైతం నీ మాటను జవదాటక ఆజ్ఞగా శిరసా వహిస్తారు. కనుక నేను నీ మాటను తప్పక పాటిస్తాను. కనుక నీ సందేహాన్ని తెలుపు అన్నాడు. ఓ ఋషివర్య, ఈ నా అపూర్వ వైభవం చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. పూర్వజన్మలోని ఏ పుణ్య విశేషం చేత ఇట్టి వైభవం నాకు కలిగింది? ఇంతకు పూర్వజన్మంలో నేనెవరిని? ఆ వివరాన్ని నాకు దయతో నాకు తెలియజేయండి అంటూ ప్రశ్నించగా గౌతముని నలునితో ఇలా అన్నాడు. ఓ రాజా, పూర్వజన్మంలో నువ్వు గౌడ దేశానికి అవలగల పిప్పల నగరంలో ఒక దరిద్రుడైన క్షత్రుడివై జన్మించావు. హీనుడనై నీవు భార్యాబిడ్డల నిరసన వాక్యాలకు ఎంతో బాధపడి విరక్తుడవై ఎవరికీ తెలియకుండా ఒక మహారణ్యంలోకి వెళ్ళావు. క్రూర మృగాలతో నిండి దట్టమైన మహావృక్షాలతోనూ మధ్య మధ్య సరస్సులతోనూ ఉన్న అరణ్యంలో తిరుగుతూ వెళ్ళి ఒకానొక ఋష్యాశ్రమాన్ని చేరుకున్నావు. ఆశ్రమం వేదఘోషతో ప్రతిధ్వనిస్తున్నది. అది మహాతపస్వి అయిన కౌశికుని ఆశ్రమం. లోనికి వెళ్ళి భక్తి తత్పరుడవై ఆ ఋషికి ప్రణమిల్లావు. దీనుల బాధలకు కరిగిపోయే స్వభావం గల కరుణాపూరితుడైన ఆ మహర్షి నిన్ను ప్రేమరగా లేవనెత్తి నీ దుఃఖ కారణం ఎరిగి నిన్ను ఇలా ఆశీర్వదించాడు. ఆ దేవేశుడైన గజాననుడు నీకు సకల శుభాలను చేకూర్చుగాక. ఇలా ఆ ఋషి సత్తముని వద్ద అమోఘమైన ఆశీర్వచనాన్ని పొంది సంతోషభరితుడవై ఆ మునిని నీ దారిద్ర్యనాశనానికే తగు ఉపాయం చెప్పమంటూ వేడుకున్నావు. అప్పుడు ఆ మహర్షి ముక్తిప్రదమైన సకలాభీష్టాలను నెరవేర్చగల ఉత్కృష్టమైన గణేశారాధన నీకు ఉపదేశించాడు. ఆ తరువాత ఆ కౌశికుడిలా అన్నాడు. ఓ రాజా, నీవు ఒక మాసమాత్రం క్రమం తప్పక ఈ గణేష వ్రతాన్ని ఆచరించు అంటూ ఆ వ్రత విధానాన్ని నీకు కౌశికుడిలా చెప్పాడు. పూజా విధానం. ఓ రాజా, ముందుగా వరదుడైన గణేశుని దివ్య సుందర విగ్రహాన్ని మట్టితో చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారములతో భక్తిగా పూజించాలి. ఇలా ప్రతిదినము శ్రద్ధగా ఒక మాసం రోజుల పాటు చేయాలి. అలా నియమబద్ధుడవై ఆచరిస్తే నీకు సకల సిద్ధులు సంప్రాప్తిస్తాయి. ఆ మాటలకు ఆ కౌశిక మునిపుంగవ గజానన మూర్తిని మృతికతో
చేయాలంటున్నారు. ఇంతకీ అతడి స్వరూపం ఎలాంటిది? అది నాకు దయతో తెలపండి. అతడి స్వరూపాన్ని తెలుసుకున్నాక గణేష వ్రతాన్ని మీరు చెప్పిన రీతిలో నేమంగా ఆచరిస్తాను. అన్న అతడి మాటలకు కౌశికుడిలా అన్నాడు. ఓ రాజా, గణేశుడంటే ఇతడు అని నిర్వచించరానివాడు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే అతడు. ఈ జగత్తంతా ఆ గజాన్ని నుండే ఉత్పన్నమైనది. ఆయన సంకల్పం వల్లనే ఈ సమస్త జగత్తు కూడా నిర్మించబడ్డది. అందువల్ల ఈ జగత్తంతటికి అతడే తల్లి, తండ్రి కూడా. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, విష్ణువు మొదలైన వారందరూ ఆయననే నిత్యం తమ హృదయ కమలంలో ధ్యానిస్తుంటారు. ఓ రాజా, నీవా కౌశికముని మాటలను ఆలకించి అతనికి నమస్కరించి అతని వద్ద అనుజ్ఞను గైకొని తిరిగి నీ ఇల్లు చేరుకున్నావు. ఆ ఋషి ఆదేశించినట్లుగా శ్రావణ శుక్ల చతుర్దశి నాడు నీవా గణేష వ్రతాన్ని ఆరంభించి మృత్తికతో ఒక గణపతి మూర్తిని తయారు చేసి ఆ గణేశునే నీ హృదయ పద్మములో సర్వకాల సర్వావస్థలయందు ధ్యానిస్తూ అతడి అనుగ్రహం చేత సర్వోత్తమమైనట్టి సకల సిద్ధులను పొందావు. ఆ జన్మములో నీవు సకల దాస దాసీ జనములతో కూడిన మహా దైశ్వర్యాన్ని పొందావు. దానితో దేవతా తృప్తికై అనేక దానాధికాలు చేశావు. ఎంతో పుణ్యప్రదమైనట్టి ఒక గొప్ప విలువైన గణేశుని ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అక్కడే నిర్మించావు. ఇహలోకంలో సకల భోగాలన్నీ అనుభవించాక కాలధర్మం చెంది తిరిగి ఆ పుణ్యావసానాన రాజకుటుంబంలో జన్మించి నిషిధ దేశానికి రాజుగా నలుడన్న పేరుతో రాజ్యం చేస్తున్నావు. ఓ నలమహారాజా, ఇదే నీవడిగిన సందేహానికి జవాబు అంటూ వెళ్ళిపోయాడా గౌతమ మహర్షి. కనుక ఆ అమ్మాయి ఇలా గౌతమ మహర్షి వెళ్ళిపోయాక నలుడు తిరిగి ఆ జన్మలో కూడా వరద గణేష వ్రతాన్ని అనుష్ఠించాడు. ప్రతిరోజు వ్రతం పూర్తయ్యాక వ్రత కథను కూడా భక్తితో వినేవాడు. ఈ వ్రత ప్రభావం చేతన అతడు సకలాభీష్టాలను పొందగలిగాడు. కనుక ఓ పార్వతి, ఈ విధంగా గౌతమునిచే ఉపదేశించబడిన నలమహారాజు పూర్వజన్మలో తాను చేసిన వ్రతాన్ని తిరిగి ఆచరించి కృతార్థుడయ్యాడు. ఆ విధానం అంతా నీ కోరిక మేరకు ఇప్పుడు చెప్పాను. ఈ వ్రత ప్రభావాన్ని పూర్ణిగా వర్ణించటం ఎవరి తరమూ కాదు తల్లి అంటూ ముగించాడు హిమవంతుడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని నల వ్రత నిరూపణం అనే 52వ అధ్యాయం సంపూర్ణం.